అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ల కోసం నోటీసులు పంపించడం జరిగింది. దాదాపుగా 1,50,000 పెన్షన్లు తొలగించడం జరిగింది. సో మళ్ళీ మీరు పెన్షన్ తొలగించిన వాళ్ళు, నోటీసులు వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకోండి, మీరు సదరన్ సర్టిఫికేట్ మళ్ళీ తీసుకోండి, మెడికల్ చెకప్లు చేసుకోండి. అక్కడ మీకు ఏదైతే పర్సెంటేజ్ వస్తుందో ఆ పర్సెంటేజ్ ప్రకారమే మీకు పెన్షన్లు తీసేలా ఉండాలనేది చెప్తుంది ప్రభుత్వం. అంటే గతంలో 90% వచ్చినా ఇప్పుడు మళ్ళీ మెడికల్ టెస్ట్ చేసుకుని అందులో 40% కంటే కూడా తక్కువ రావట్లేదు, తక్కువనే వస్తుంది. యాక్చువల్ చూడాలంటే చాలామంది ఏమంటున్నారంటే, మేము నిజంగా అర్హత ఉన్న మాకెందుకు నోటీసులు పంపించిండ్రు, మళ్ళీ మేము మెడికల్ చెకప్ వెళ్తే మాకు ఇంతకుముందు 90% ఉండే సదరన్ సర్టిఫికేట్లో పర్సెంటేజ్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు 40% కంటే తక్కువ పడిపోయిందని చెప్పేసి చాలామంది వాపోతున్నారు. చాలామంది పెన్షన్లు అనేది తొలగించిపోతున్నాయి. దీనివల్ల కొంతమందికి నిజంగా పెన్షన్ మీదనే ఆధారపడి బతికే వాళ్లకు ఇది చాలా ఇబ్బందిగా మారి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో ఇన్ని రోజులు కూటమి ప్రభుత్వం మీద చాలామంది పొగుడుతూ వచ్చారు. పొగుడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ని ఈ ప్రభుత్వం అనేది డెవలప్ చేస్తుంది అనుకునే లోపే ఈ 1,50,000 పెన్షన్లు రద్దు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్పడంతో ప్రజలు కూడా దీని మీద భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు తొలగించిన 1,50,000 పెన్షన్లలో దాదాపుగా 1,15,000 పెన్షన్లు నిజంగా అర్హత ఉన్న వాళ్ళకే నోటీసులు వెళ్ళినాయి. వాళ్ళ పెన్షన్లు రద్దయినాయి 1,15,000 మందికి. నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఇప్పుడు కొత్త పెన్షన్ల మీద 60 లక్షల కోట్లు కేటాయిస్తుంది. అన్ని డబ్బులు పెన్షన్ల మీదే కేటాయిస్తున్నప్పుడు, అంత డబ్బు ఉన్నప్పుడు ఈ 1,00,000 మంది మీదనే ఎందుకు పడ్డారు అని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు ప్రభుత్వానికి. అన్ని డబ్బులు ఉన్నప్పుడు ఈ 1,00,000 మంది మీద ఎందుకు పడ్డారని అడిగితే కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, గత ప్రభుత్వం నుంచి బోగస్ పెన్షన్లు తీసుకుంటూ వస్తున్నారు. వీళ్ళంతా చెయ్యి ఉన్నా కూడా చెయ్యి లేదన్నట్టు వీడియోలు చేస్తున్నారు. అలాగే మంచానికే పరిమితం కాకపోయినా మంచానికే పరిమితం ఉన్నట్టు వీడియోలు చేసి సదరన్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారు గత ప్రభుత్వం నుంచి అని. బోగస్ పెన్షన్లు అన్నీ మేము ఏరివేరేసాము, దాదాపుగా 1,50,000 పెన్షన్లు ఏరివేరేసామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చాలా గర్వంగా చెప్తుంది. కానీ ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ 1,10,000-20,000 వరకు నిజానికి ఆ పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళకు తొలగించుకోబడ్డాయి, వాళ్ళకు నోటీసులు వెళ్ళబడ్డాయి. వీళ్ళని ఏం చేయాలి? అయితే ఎవరైతే ఈ నోటీసులు వచ్చినాయో వీళ్ళందరూ మీకు మరొక అవకాశం ఇస్తున్నాం మేము, మీరు అప్పీల్ చేసుకోండి, వెళ్ళి మీరు మళ్ళీ మెడికల్ చేసుకోండి, వెరిఫికేషన్ చేసుకోండి. ఆ మెడికల్లో డాక్టర్స్ ఎంతైతే పర్సెంటేజ్ ఇస్తారో దాన్ని బట్టి మేము మీకు పెన్షన్లు ఇవ్వాలా లేదా, ఒకవేళ దాన్ని బట్టే ఆ పర్సెంటేజ్ని బట్టి మీకు పెన్షన్లు 15,000 ఇవ్వాలా 6,000 ఇవ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ మెయిన్ జరిగేది ఏంటి అంటే, కొంతమంది నిజంగానికి మెడికల్ చెకప్ చేసుకోవడానికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ డాక్టర్స్ ఎంత దారుణంగా చేస్తున్నారంటే, ఇది కూటమి ప్రభుత్వం క్షమించాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఇది అక్కడ డాక్టర్స్ వ్యవహరించిన తీరు అనేది చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి. ఎవరైతే మెడికల్ చెకప్ కోసం వెళ్తున్నారో వాళ్ళ చేతిలో డాక్టర్ చేతిలో 5,000 10,000 పెడితే వాళ్ళ పర్సెంటేజ్లు ఎక్కువ ఇస్తున్నారు. అసలు ఏమి ₹1 కూడా ఇవ్వని వాళ్ళకి 40% కంటే తక్కువ ఇస్తున్నారు. వీళ్ళు పెన్షన్కి పనికిరారు, వీళ్ళు అనర్హత, వీళ్ళు బోగస్ పెన్షన్లు తీసుకున్నారు ఇన్ని రోజులు అని చెప్పేసి వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఇది ఎంత దారుణమైన విషయం అంటే, దీని మూలంగా చాలామందికి నిజంగా అర్హత ఉన్న వాళ్ళ పెన్షన్లన్నీ తొలగించబడుతున్నాయి. దీనివల్లనే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు చేసుకోరండి? దాని మీదనే బతికే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది ఉన్నారండి. ఆ పెన్షన్ మీదనే బతికే వాళ్ళు పాపం మంచానికి పరిమితమైన వాళ్ళు 15,000 రూపాయలు గతం ప్రభుత్వం నుంచి ఇస్తూ వస్తున్నారు. నిజంగా వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళ పెన్షన్లు కూడా తొలగిస్తే వాళ్ళు ఏదో పాపం సర్లే తొలగించారు కదా, బోగస్ పెన్షన్లో మాదొకటి వెళ్ళింది అని చెప్పేసి సర్లే మళ్ళీ అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెడికల్ చెకప్ చేసుకుందాము, మాకు నిజంగానే ఉంది కదా డిసెబిలిటీ, మేము నిజంగానే మంచానికి పరిమితమైనాం కదా, మాకు మళ్ళీ వస్తుందని ఒక ధైర్యంతో వెళ్ళిన వాళ్ళు అక్కడ డాక్టర్స్ వ్యవహరించిన తీరు చూస్తే, డాక్టర్స్ వాళ్ళు లేదండి, వాళ్ళు ఇప్పుడు 5,000 ఇస్తే 10,000 ఇస్తే ఇప్పటిదాకా వాళ్ళు ఖుషి అవుతారు. కానీ ఆ డబ్బులు ఇవ్వకుండా వీళ్ళ సదరన్ సర్టిఫికేట్లో పర్సెంటేజ్ తక్కువ వేస్తే వీళ్ళ జీవితం ఏమవుతుంది అనేది ఆ డాక్టర్స్ కూడా ఆలోచించట్లేదు. ఇది నిజానికి డాక్టర్ వృత్తికి, వైద్య వృత్తికి చాలా అన్యాయం చేసినట్టు, వైద్య వృత్తిలో వీళ్ళు అడ్డమైన అక్రమాలు చేస్తున్నట్టు అని అనిపిస్తుంది అనమాట. చాలామంది పెన్షన్లు వీళ్ళకు డాక్టర్స్ అందరూ కూడా సదరన్ సర్టిఫికేట్లో ఇంతకుముందు వాళ్ళకి చాలామందికి 68%, 85%, 95% ఉన్న వాళ్ళకు కూడా 40 కంటే ఇప్పుడు తక్కువ వేస్తున్నారంట. నిజంగా ప్రాబ్లం ఉన్నా కూడా ఓకే, బోగస్ పెన్షన్లు ఉన్నాయి ఒప్పుకుందాము అంటే 1,50,000లో బోగస్ పెన్షన్లు అంటే మహా అంటే ఒక 10,000 20,000 బయటికి వెళ్ళొచ్చు.
కానీ 1,50,000 బోగస్ పెన్షన్లు ఎక్కడి నుంచి వస్తాయండి? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, ప్రజలను డాక్టర్స్ అక్కడ ఉన్న డాక్టర్స్ చేస్తున్నారా, లేకపోతే డాక్టర్స్ వెనకాల వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వాళ్ళని చెప్పేసి ఆ వైఖరితోటి వీళ్ళు ఈ ప్రభుత్వం చేస్తున్న పనులా అని అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ఈ బోగస్ పెన్షన్ల గందరగోళం అనేది నిజంగా కొందరికి వరంగా మారింది, కొందరికి శాపంగా మారింది. శాపంగా ఎవరికి మారిందంటే నిజాయితీగా అర్హత ఉన్న వాళ్ళకి శాపంగా మారింది. అందులో 1,20,000 మంది నిజాయితీగా అర్హత ఉన్న వాళ్ళకి శాపంగా మారింది. అందులో కొంతమంది ఆత్మహత్య కూడా పాల్పడుతున్నారు, ఆత్మహత్య కూడా చేసుకున్నారు కొంతమంది. ఇది చాలా దారుణమైన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా చాలా మంచి చేసుకుంటూ వచ్చిందండి. అన్నదాత సుఖీభవ, ఈ అన్నా క్యాంటీన్, ఇలా ఉచిత బస్సు, ఇవన్నీ చాలా బాగా చేసుకుంటూ వచ్చింది. రోడ్లు వేయిస్తుంది, ఇవన్నీ చాలా బాగా చేసుకుంటుంది. చాలామంది కూడా ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు. అదే పొగిడే క్రమంలో ఈ బోగస్ పెన్షన్లు తీసేయాలనే ఒక ఊపులో ఏమీ ఆలోచించకుండా నిజమైన అర్హతను కూడా తీసేయడము. అలా తీసేసిన వారు మెడికల్ చెకప్కి వెళ్తే అక్కడ డాక్టర్స్ డబ్బులు ఇవ్వక వాళ్ళను కూడా అక్కడ పర్సెంటేజ్ తగ్గించడము. ఇది ఎంత దారుణమైన విషయం అంటే నిజానికి ఒక సామాన్యుడికి ఇది చాలా అంటే చాలా తీవ్రమైన నష్టం. ఇది దాని మీదే బతికే వాళ్లకు చాలా తీవ్రమైన నష్టం. దీన్ని మీరు నిజంగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కనుక మీరు నిజానికి మీ ఏదైతే నియోజకవర్గం ఉందో అందులో మీ ప్రజలకు మీరు న్యాయం చేయాలనుకుంటే తప్పకుండా మీరు ఎమ్మెల్యేలు చేయాల్సిన పని ఒక్కటే, మీ నియోజకవర్గంలో ఎవరెవరికైతే నోటీసులు వెళ్ళినాయో వాళ్ళందరినీ ఒక దగ్గరికి పిలిపించి తప్పకుండా వాళ్ళని అందరినీ కూడా రీవెరిఫికేషన్ చేయించాలి. అందరి ముందరనే ఎవరు బోగస్ ఎవరు రియల్ అనేది, డాక్టర్స్ తప్పు చేస్తున్నారా లేకపోతే నిజంగా వీళ్ళు బోగస్ ఉన్నారా అనేది తెలుసుకొని అందులో నిజాయితీ గల వారికి తప్పకుండా మళ్ళీ పెన్షన్లు వచ్చేలా చేస్తే మీ బాధ్యత. మీరు నిజంగా వాళ్ళ దృష్టిలో ఒక దేవుళ్ళుగా కనిపిస్తారు. నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో ఎవరైతే ఇలాగ నోటీసులు వచ్చిన వాళ్ళో తప్పకుండా వాళ్ళని పట్టించుకొని వాళ్ళ బాధలు మీరు నిజానికి దూరంగా చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను, మన ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వం అన్ని చేసుకుంటూ కరెక్ట్గా చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఒక చిన్న అదే ఊపులో ఒక తప్పు చేస్తే అది ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని 4 లక్షల మంది తప్పు పడుతున్నారు. ఒక 4 లక్షల మంది తప్పు పడుతున్నారు అంటే అది ఎంతవరకు వెళ్ళింది, ఎంతమందికి నష్టం వచ్చింది అనేది కూడా చాలామంది అది ఊహించలేనిది అది. సో కనుక దీన్ని రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేలు తీసుకుంటే వాళ్ళ నియోజకవర్గంలో ఎంతమందికి నోటీసులు వెళ్ళినాయి, అందులో ఎంతమంది తప్పుగా ఉన్నారు, ఎంతమంది నిజాయితీగా పెన్షన్గా అర్హులు ఉన్నారని గుర్తించి వాళ్ళకు మళ్ళీ పెన్షన్లు ఇప్పిస్తే చాలా బాగుంటుందని మా ఛానల్ తరపున, నా తరపున, ప్రజల తరపున మేమందరం కూడా వేడుకుంటున్నాము. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇది వెళ్ళాలి. పెన్షన్లు వెళ్ళిన వాళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో నిజానికి అది చెప్పలేనిది. ఎందుకంటే చాలామంది దాని మీదే బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకు నాన్లో పెట్టుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీరు అందులో చూడొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందరికీ నమస్కారం.